తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ భేటీ కానున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. స్వాతి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన కేంద్ర మంత్రులతో సమావేశమై ప్రాజెక్టులకు వాటి అనుమతులు, కేంద్ర సహకారం వంటి అంశాలపైన ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. సో మొదట కేంద్ర రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత 11 గంటలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక రహదారులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఏ విధంగానైతే అంటే విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని నిర్మిస్తూనే దాన్ని ఏ విధంగానైతే బందర్ పోర్టు వరకు పొడిగించాలంటూ కూడా గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రానికి విన్నవించారు. సో దానికి సంబంధించినటువంటి విషయంలో గత సమావేశాల్లో కూడా నితిన్ గడ్కరీ కొంత సానుకూలంగా స్పందించారు. కానీ ఆ విషయాల్లో ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు పడకపోవడంతో దానిపైన ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిబులార్కు సంబంధించినటువంటి విషయంలో నార్త్ భాగం ఏదైతే ఉందో ఆ నార్త్లో కూడా ఇంకా ఇప్పటికే భూములకు సంబంధించినటువంటి సేకరణ వీటన్నిటి ప్రక్రియ కూడా పూర్తయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ టూర్లో ప్రత్యేకంగా ప్రస్తావించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే 118 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో దాని విషయంలో కూడా త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. సో గతంలో ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆలస్యం చేస్తున్నారనేది ఒకటైతే, దాంతోపాటు నిజామాబాద్ ఆదిలాబాద్ మధ్య ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించి సో గతంలో కేంద్రం దీనికి అనుకూలంగా ఏ విధంగానైతే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కానీ ఈ భూముల సేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో త్వరితగతిన ఈ ఏదైతే రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే కోరుతున్నారు. దాంతోపాటు మన్ననూరు శ్రీశైలంకి సంబంధించినటువంటి 4 లేన్లకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కీలకంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు గతంలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మేరకు గ్రీన్ఫీల్డ్ హైవేను పూర్తి చేయడం, మరోవైపు తెలంగాణకు సముద్రంతో కనెక్టివిటీ లేదు. సో ఆ కనెక్టివిటీ కావాలంటే త్రిబులార్ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే, దాంతోపాటు బందర్ పోర్టు వరకు ఏ విధంగానైతే ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కావాలని కోరుతుందో తెలంగాణ, సో దానికి అనుగుణంగా అది గనక నిర్మాణం జరిగితే ఖచ్చితంగా తెలంగాణకు దిగుమతులు ఎగుమతుల విషయంలో కొంత సులువుగా ఉంటుందనే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా మరోసారి ఈ విషయంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సమావేశం తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలోనూ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక ఎయిర్పోర్ట్ల విషయంలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్లో ఏ విధంగానైతే డిఫెన్స్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే సర్వే కూడా జరిగింది. సో ఆ రెండు, దాంతోపాటు మిగతా మరికొన్ని కీలక అంశాలపైన ఆయనతో చర్చిస్తారు. ఇక కీలకమైనటువంటి అంశం గతంలో ఏ విధంగానైతే ఢిల్లీలో జరిగినటువంటి ఈ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో వాటిని స్టడీ చేసేందుకు SBI క్యాప్స్కు ఇవ్వాలి ఈ ప్రాజెక్టును అనే దాని మీద ప్రత్యేకంగా అటు కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విషయంలో రాష్ట్రం స్పెషల్ ఆఫీసర్ను నియమించినప్పటికీ కేంద్రం ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్పగింత కోసం స్పెషల్ ఆఫీసర్ను ఇప్పటి వరకు నియమించలేదు. సో ఈ విషయంలో సాయంత్రం కానీ లేదంటే మధ్యాహ్నమే మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై మెట్రోకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి జరగనున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను
దాంతోపాటు కేంద్రం నుంచి విడుదల కావాల్సినటువంటి నిధులు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకోసమే వాటన్నిటి పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.